సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. కల్తీ లిక్కర్కు కుటీర పరిశ్రమల సిబిఎన్ అండ్ కో నడిపిస్తుందని వైఎస్ జగన్ ఆరోపించారు. ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్న పనులను చూసి, ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్న తీరును చూసి, ఈ ప్రభుత్వం ఏమాత్రం కళ్ళార్పకుండా ఆడుతూ ఉన్న అబద్ధాలను చూసి, ఏమాత్రం జంకు బొంకు కూడా తెలియకుండా లేకుండా పొడుస్తూ ఉన్న వెన్నుపోట్లను చూసి ప్రజలకు పూర్తిగా భ్రమలు అనేవి తొలగిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వానికి పాలన మీద ధ్యాస లేదు. కేవలం ఈరోజు వీళ్ళ దృష్టిలో పాలన అన్నది ఎందుకు అంటే, ఈరోజు ఎంత ఆదాయము, ఈరోజు ముగిసే లోపల రేపటికి ఇంకా ఎంత ఆదాయాలు పెంచుకోవాలి, సొంత ఆదాయాలు ఎలా పెంచుకోవాలి అనే వాటి మీద తప్ప వేరే ధ్యాసే లేదు వీళ్ళకు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా విచ్చలవిడిగా కరప్షన్. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి, రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు పక్కదావ బట్టి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కొడుకు, ఆయనకు సంబంధించిన బెనామీలు, ఆయనకు సంబంధించిన మనుషులు వాళ్ళ జోబీలేకే ఆదాయాలు పోతూ ఉన్నాయి. దోచుకో పంచుకో తినుకో అన్నది ప్రస్ఫుటంగా కూడా కనిపిస్తూ ఉంది. ఏది చూసినా కూడా దోపిడీయే. ఎక్కడ పడితే అక్కడ ₹1 పావులాకు రూపాయికి భూములను పంచిపెడతా ఉన్నారు తమకు సంబంధించిన వాళ్లకు. పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ మన హయాంలో ₹2.49 మనం పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు మనం చేస్తే ప్రజలకు మంచి జరగాలి, రైతులకు మంచి జరగాలి, మరో 30 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడకూడదని మనం చేస్తే నానా యాగి చేసిన వీళ్ళు ఈరోజు ₹4.60 ఈరోజు పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ పీపీఎల్ చేసుకుంటా ఉన్నారు. అసలు లిక్కర్ అనేది ఏ స్థాయిలోకి తీసుకొని పోయినారు అని అంటే, లిక్కర్ తయారు చేసే కంపెనీలు ప్రఖ్యాతగాంచిన డిస్టిలరీస్ నుంచే ప్రొక్యూర్ చేసేటివి. అవి కూడా 20 ఎంపానల్డ్ డిస్టిలరీస్ కూడా మనం ఎంపానల్ చేసినవి కాకపోయినా కూడా దే ఆర్ ఆల్ ఎంపానల్డ్ డిస్టిలరీస్. వాటి నుంచి మాత్రమే ప్రొక్యూర్మెంట్ జరిగేది. అక్కడ కూడా క్వాలిటీ చెక్ జరిగేది. అక్కడ కూడా క్వాలిటీ చెక్ చేసిన తర్వాత అవి ఎటువంటి తప్పుదోవలు పోకోకుండా నేటుగా ప్రభుత్వ దుకాణాల్లోకి మాత్రమే వచ్చేది. ప్రైవేట్ వాళ్ళు ఉంటే లాభాపేక్ష ఉంటుంది, ప్రభుత్వమే నడిపితే లాభాపేక్ష ఉండదు. ఇల్లీగల్ పర్మిట్ రూములు రద్దు చేసినాం. ప్రతి షాప్ పక్కన ఉండే ఇల్లీగల్ పర్మిట్ రూమ్స్, షాప్స్ దాదాపుగా 1/3 షాప్స్ను తగ్గించేసినాం. ప్రతి షాప్లోకి డిస్టిలరీ నుంచి మొదలు పెడితే కంపెనీ లిక్కర్. కల్తీ మద్యం విషయంలో వైసీపీ నేతలు వైఖరి విడ్డూరంగా ఉందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్నె ప్రసాద్ విమర్శించారు. ఇబ్రహీంపట్నం రింగులో ఆపి తండ్రి పిల్లాడిని ఆపి అడిగిన ఈ జనార్దన్ వెనక జోగి రమేష్ ఉన్నాడు. వీళ్ళిద్దరూ కూడా చిన్నప్పటి నుంచి కూడా బాల్య స్నేహితులు, కలిసి పెరిగారు, కలిసి వ్యాపారాలు చేశారు. మరి గతంలో ఇతను దివాళా తీసిన సమయంలో, ఈ జనార్దన్ దివాళా తీసిన సమయంలో ఇతను జోగి రమేష్ ఆ రోజు నుంచి జోగి రమేష్ తో ప్రయాణం చేస్తూ చిన్నప్పటి నుంచి కూడా మరి వాళ్ళ కుటుంబ ఔన్నత్యాన్ని కూడా కోల్పోయి దారి తప్పాడని చెప్పి సందర్భంగా మేము భావిస్తా ఉన్నాం. ఏదైతే కూడా మరి ఎవరైతే ఈ నకిలీ మద్యం ముఠాలో ఎవరైనా ఎటువంటి వ్యక్తులైనా కూడా వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి గాని కూటమి ప్రభుత్వానికి గాని ఒకటే. దీంట్లో వాస్తవాలన్నీ త్వరలోనే పోలీసు వారి ఎంక్వైరీలో బయటకు వస్తాయి. తప్పకుండా దాంట్లో ఎవరున్నా కూడా కాలర్ పట్టుకుని బయటికి లాగి తెలుగుదేశం పార్టీ శిక్షిస్తుంది. అలాగే మరి దీంట్లో ఉన్నటువంటి మూలాలు వైసీపీ అధినాయకత్వం ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మళ్లీ త్వరలోనే కటకాలు పాలవడం ఖాయం. ఏదైతే ఇంతమంది వేలాది మంది ప్రజలు మాన ప్రాణాలు బలి ఉన్నటువంటి ఈ రాక్షసులు, నరరూప రాక్షసులు ఎవరైతే ఉన్నారో దానికి బాధ్యులైన ప్రతి ఒక్కరూ కూడా మరి ఆ భగవంతుడి సాక్షిగా మూల్యం చెల్లించుకోక తప్పదు. మరి ఎక్కడైతే చిత్తూరులో మూలాలు బయటపడి వాళ్ళ ఇబ్రహీంపట్నం దాకా వచ్చినాయో రేపు మరి శ్రీకాకుళం జిల్లా దాకా వెళ్తాయో తెలియని పరిస్థితి. దీంట్లో ఎవరు ఆరోపణలు ఎదుర్కొన్నా తెలుగుదేశం పార్టీ సహించబోదు, ఉపేక్షించబోదు. మరి ఈ అవినీతి మార్పులు, ఈ అక్రమ మార్పులు, గత 5 ఏళ్లు దోచుకున్నటువంటి పందికొక్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని బొక్కలోంచి బయటికి లాగి మళ్లీ కలుగులోంచి బయటికి లాక్కొచ్చి మరి కాలర్ పట్టుకుని లోపల వేయటం ఖాయమని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి
దొంగే దొంగ అన్న విధంగా ఇవాళ ఇబ్రహీంపట్నంలో పెద్ద దొంగ వచ్చి మరి 5 దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగినటువంటి వసంత కుటుంబాన్ని, వసంత కృష్ణప్రసాద్ ని గౌరవప్రదంగా మరి ఉన్నతమైన వ్యాపార స్థానంలో ఉన్నటువంటి వ్యాపారాలు నిర్వహిస్తున్నటువంటి కృష్ణప్రసాద్ గారి మీద ఇవాళ అవినీతి ఆరోపణలు చేయటం గుడ్డగాల్చి మొహాన్ని వేస్తే రాజకీయం అయిపోదు. నీలాగా ప్రతిదీ తీసుకొచ్చి ప్రతి మరక ఏదైతే మీరు చేసినటువంటి అక్రమాలన్నీ కూడా ఇవాళ కృష్ణప్రసాద్ గారి చుట్టూ తిప్పుతూ రాజకీయం చేయాలనుకుంటే నీకు అసలు ఏ రోజు కూడా ఎప్పటికీ కూడా రాజకీయ మనుగడ ఉండదు. మరీ ముఖ్యంగా ఈ మైలవరం చరిత్రలో మీ కుటుంబం ఓ చెల్లని కాసైగా మిగిల్చేవు తప్ప ఆఖరికి గతంలో మీ పెదనాన్నగారికి ఉన్నటువంటి కొద్దో ఒక మంచి పేరును కూడా నువ్వు మట్టిలో కలిపేశావు. అటువంటి పెద్ద మనిషిని కూడా నీ యొక్క అక్రమాల్లో, అక్రమ కేసుల్లో అన్నింటిలో కూడా ఇరికిచ్చి ఇవాళ నీ కుటుంబ పరువును సైతం మంట కలిపామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ నీ పద్ధతిని మార్చుకోమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. విజయవాడలో సంచలనం సృష్టించిన విజయలక్ష్మి హత్య కేసులో నిందితులను 7,000 సీసీ కెమెరాలు జల్లెడ పెట్టి అరెస్ట్ చేశామని నగర అదనపు పోలీస్ కమిషనర్ రామకృష్ణ తెలిపారు. భవానీపురంలో ఈ కేసులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 1/10/2025 తేదీన సాయంత్రం 4 గంటలకు ఈ కేసులో ఫిర్యాదుదారులకి గొల్లపూడిలోని బొమ్మసాని సుబ్బారావు నగర్ వద్ద మురుగునీటిలో మహిళ మృతదేహం ఉన్నదని చెప్పి సమాచారం అందింది. ఆ సమాచారంపై ఆమె సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా అది ఒక గుర్తు తెలియని స్త్రీకి చెందిన మృతదేహమని, అయితే ఆ అమ్మాయికి 2 చేతులు 2 కాళ్ళు తల కనిపించలేదని, ముందు భాగం మాత్రమే మిగిలి ఉందని గమనించారు. మృతదేహం సుమారు 50 సంవత్సరాలు ఉంటుందని స్త్రీగా అనిపించింది. అలాగే శరీరంపై ఏ విధమైన దుస్తులు లేకుండా ఉన్నది. దీనిపై ఫిర్యాదుదారులు భవానీపురం పోలీస్ స్టేషన్కి హాజరై 1/10/2025 తేదీన సాయంత్రం ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మనం 194 BNSS యాక్ట్ కింద కేసు కట్టి దర్యాప్తు ప్రారంభించడం అయింది. దీన్ని సీరియస్గా తీసుకుని మన కమిషనర్ గారు రాజశేఖర బాబు గారి ఉత్తర్వుల ప్రకారం టీమ్స్ దుర్గారావు అండ్ సిఐ ఉమామేశ్వరరావు అండ్ ఆనంద్ కుమార్ మిగిలిన స్టాఫ్ అంతా కలిసి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దీని మీద నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల ఈ కేసులో పుత్తూరు విజయలక్ష్మి అనే 70 సంవత్సరాల వయసు గల ఆవిడ మిస్సింగ్ అయిందని చెప్పి మనకి రిపోర్ట్ కూడా రావడం జరిగింది. ఆమె ఒంటిపై బంగారు బావళ్ళు కూడా ఉన్నాయని చెప్పి తెలియడంతో ఆ విధంగా దర్యాప్తు ప్రారంభించాయి. విచారణలో భాగంగా పుత్తూరు విజయలక్ష్మి చిట్టినగర్లోని సాయిరాం థియేటర్ సమీపంలోని వాసవి కళ్యాణ మండపంలో ఈ 30/9/2025 తేదీన మధ్యాహ్నం భోజనం కలిగినట్లు మాజీ మంత్రి పేర్ని నాని ఎవరి పాలేరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ విమర్శించారు. పోటీ చేసిన ఆశ్చర్యం లేదు. మేము అలాంటి నాయకుడైన ఆయన ఎట్టా మీలాగా ఒక ఇంటికాడ కూర్చొని కాపలాగా పని పాట లేదనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గారు కనిపించట్లేదు. ఎలక్షన్ ముందు ఊరికిపోయినాయంటే అవును, ఎలక్షన్ ముందు మీరు చేసిన అరాచకాలు, అన్యాయాలు, మీరు చేసిన దోపిడిని మేము ప్రజలకు చూపించాం. ఇప్పుడు మేము ఇచ్చిన మాట ప్రకారం ప్రజలను పరిపాలించాలి, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ఆ పనిలో ఉంటామా? నీలాగా కుక్కలా మరుగుతూ ఉంటామా మైకుల ముందర? ఒకటే చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే మాత్రం 4 కత్తిరిస్తాం. నానికి చెప్తున్నా, పాలేరు నానికి హెచ్చరిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు పనితీరుని దేశాన్ని ఒప్పుకోవద్దు. లేదంటే మీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి, మమ్మల్ని సన్మానించాల్సింది పోయి మాకు సాల్వా కప్పాల్సింది పోయి మమ్మల్ని మాట్లాడతారని మాట్లాడలేము కూడా ఇంకా. లేకపోతే ఆయన అద్భుతమైన పనితీరు, నియోజకవర్గం ప్రజలు తిరుగుతున్నాడు. మొన్నటిదాకా సినిమా కమిట్మెంట్ అని అయిపోయినాయి. ఆయన పనిచేస్తుంటే, ఆయన పాటిగా పనిచేస్తుంటే ఆయన నోటు కూర్చొని మాట్లాడతావా? 4 కత్తిరిస్తాం దాన్ని ఏమనుకుంటున్నావు? ఆయనని ఒక మాట మాట్లాడినా ఊరుకునేది తెలియదు. ఎందుకంటే మీ ప్రభుత్వంలో మీ పనితీరు ఎలా తెలుసు. లిక్కర్ స్కాములు చేసి 1000 కోట్లు దోచేసి జైలు ఊసలు లెక్కేసుకుంటారు మీ నాయకులందరూ. నువ్వు మమ్మల్ని మాట్లాడతావు. సుగాలి ప్రీతి కేసు గురించి మాట్లాడతాడు మళ్ళీ. నర్సీపట్నం వెళ్లిన జగన్ను విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు కలిసి తమ సమస్యలపై వినతి పత్రం అందించారు.
కానీ ఎండ సుర్రం అంటే చూస్తే అలాగా పైకి ఉంటో గురు అదే సార్ బాగానే ఆపారు నచ్చపోతే కదా చెప్పాలి విషయం లాగిస్తారు ఎవరు లాగిస్తారు పాపం స్వామి దగ్గర స్వామి దగ్గరికి వెళ్తున్నాను అదే టర్నింగ్ ఏంటి చూడు అక్కడ ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో ఎక్సైజ్ అధికారులు 12 మందిని నిందితులుగా చేర్చారు. ఫోటో తీసుకెళ్ళిపోతే జీప్ లో కూడా తీసుకోవచ్చు, తీసుకెళ్ళిపోండి. ఇతను కూడా అయితే ఇప్పుడు మన వాళ్ళందరినీ పెట్టి మనకి ఈజీగా గ్రాండ్ మొత్తాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. నకిలీ మద్యం మొత్తాన్ని కూడా ఇబ్రహీంపట్నం కేంద్రంలో తయారు చేస్తున్నారు. ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. మాల్ట్ తో పాటుగా క్యారమిల్, స్పిరిట్ బాటిల్స్ మొత్తాన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చారు. ఒక చిన్న కుటీర పరిశ్రమ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.